హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. మీ అందరి కోసం అయితే గంగవల్లి ఆకు పెసరపప్పు కాంబినేషన్లో అయితే ఒక మంచి కర్రీని అయితే తీసుకొచ్చానండి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇంతవరకు నా ఛానల్ని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి, జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసి అవి కూడా చిటపటలాడాక ఆనియన్ వేసేసుకోండి. ఇవన్నీ కూడా బ్రౌనిష్గా అయ్యేదాకా వేంపండి. ఈ విధంగా వేంపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేయండి. అవి మంచిగా వేగనివ్వండి. వేగాక గంగవాయలపు ఆకుకూరనైతే కడిగి పక్కన పెట్టుకున్నానండి, అది వేసేసేయండి. ఈ గంగవల్లి ఆకులో టమాటా వేసుకోవచ్చండి, కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. నేనైతే పెసరపప్పు వేసి చేస్తున్నానండి. సో ఈ ఆకులో సాల్ట్ కూడా తగినంత, కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసేసుకోండి. నీరు ఊరుతూ ఉంటుంది కదండి. సో అది మంచిగా మగ్గాక కొంచెం తర్వాత పెసరపప్పు అయితే నేను నానబెట్టుకున్నానండి ఒక 1/2 అవర్, అది కూడా వేసేసేయండి. ఈ విధంగా వేసేసి కలిపేసేయండి. అదే వాటర్కి మొత్తం ఉడికిపోతుంది పెసరపప్పు కూడా. చూసారు కదండి, వాటర్ అయితే మొత్తం గుంజేసుకుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కారం కర్రీకి సరిపడా వేసేసుకోండి. ఈ విధంగా అయితే వేసేసుకోండి. తర్వాత అది మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర అండ్ ధనియాల పొడి లాస్ట్కి వేసేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. గుమగుమలాడే గంగవల్లి ఆకుకూర పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మొత్తం డ్రై అయిపోయింది. ఓకే అండి, కర్రీ రెడీ. నా ఛానల్ని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.